చిన్ని కుమార్తెను అన్నా నీ చిన్ని కుమార్తెను పన్నుగ నాసుతునకిచ్చి బలుమోదముతో ఎన్నడు లగ్నము చేసేవు మనలతో నాకు తెలుపు మాధవ కరుణా సోదరి ఏమంటివి అన్నయ్య నీ కుమార్తెయకు శిశురేఖను నా కొడుకకు అభిమన్యునకు ఎన్నడు లగ్నం చేస్తావని అడుగుదామని వచ్చాను. నీ చిన్ని కుమార్తెను నా కొడుకు ఎప్పుడు ఇచ్చి నీవు లగ్నం చేస్తావు అని ఇక నీవు పలుకుతున్నావు. అవును అన్నయ్య. సోదరి అన్నయ్య విశేషరేఖనివ్వాలి. చెల్లెలు కదా అని నా తొడమారిన నిన్ను రప్పించుకొని కూర్చుండబెట్టుకున్నందుక నా తప్పు. నా బిడ్డను అడిగేందుకు కల్పించి కంటముతాను తాను మారు మాట పలికిన ఇక నీవు ఎంతటి పరాభవము! మా అన్నగారు నువ్వు ఎంతటి దానవు నా బిడ్డను అడగడానికి అని క్రోధముతో పలుకుతున్నాడే. నా బిడ్డ అడిగేందుకు నీకు ఎంత తోడబుట్టిన నీ తోడబుట్టి నీ కూడ పెరిగినటువంటి నీ చెల్లెని కానాన్నయ్య దూరపు దాని వలె నీ కొడుకు నా నిగనిస్తానా సుభద్రాయని నన్ను నెట్టివేస్తున్నావే, గర్జించి మాట్లాడుతున్నావే. నీ తోడబుట్టు లేదా, నీ కూడ పెరగలేదా, నీ చెల్లెని కాదా? నా తోడబుట్టి నిర్లక్ష్యమే పెట్టి మరి నా బిడ్డను అడిగా తోడబుట్టితేనేమి
సమానమా? నీవు ఇక నాతో సమానమా? ఎందులో గొప్పదానివి నీవు? నా బిడ్డను అడిగే అధికారం నీకు ఎక్కడితే? నీకు ఒక్క తన్ను తన్నుతే నీ కండలు చెప్పులు తన్నుతాను. కొంగు నడుము కుదుటవే చెల్లం ఉరిబెట్టి విని దంపవే. దాన్ని ఇట్రారా ఇట్రా. నేను అంటాను అనా, అది ఎక్కడ ఉంటుంది రాది? మన ఇంట్లో ఆ? మన ఇంట్లో. మరి దానికి నా బిడ్డని ఇవ్వచ్చునా? ఏ ఇవ్వద్దు. ఎంత మోసమా? మన బిడ్డ అంటే ఏంటి? లైట్ బుగ్గ. నా బిడ్డ బుడ్డ. నా బిడ్డ బిడ్డ బిడ్డయ్యా. అరే నీ బిడ్డ. ఓ అయ్యా నూక కాగయ్యా నూక కాగ. కొడతావా? కొడిచి పీక్కుంటావా? అత్తయ్యా ఇంకనే ఉంచుతావా? అయ్యో మాటలు పంచుకుంటే